హాయ్ అండి, వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గా వస్తుంది, బట్ కొంచెం హెల్త్ బాగాలేక నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈ రాఖీస్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను. నాకు బ్రదర్ లేడు, బట్ నేను మా సిస్టరే. బట్ మా పిన్ని వాళ్ళకి ఉన్నారు అబ్బాయిలు, సో వాళ్ళందరూ నా తమ్ముళ్ళే కదా. తను ఒక తమ్ముడు ఇంకా తను ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఏమో చందు, సెకండ్ లోకేష్ అండ్ థర్డ్ వచ్చేసి పునీత్. వీళ్ళు చందు అండ్ లోకేష్ అండ్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనుదీప్ మా అన్న, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. అందుకు వాళ్ళకు కూడా ఆన్లైన్లోనే పంపించాను. వాళ్ళు కట్టుకొని అలా ఫొటోస్ పెట్టారు. బట్ పునీత్ తను ఇంకో మా పిన్ని కొడుకు ఇంటికి వస్తే ఇంకా తనకు కడుతున్నాను అనమాట. నేను మా చెల్లి అండ్ పునీత్కి ఓన్ సిస్టర్ ఉంది జోషిత, తను కూడా కడుతుంది. ఈ వ్లాగ్ అంతా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు రక్షాబంధన్ చేసుకుంటాము అనేది నాకు కూడా తెలియదు ఫస్ట్, బట్ ఇవాళ అయితే నేను కొంచెం తెలుసుకున్నాను ఇన్ఫర్మేషన్. పూర్వము దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు అందులో ఓడిపోతాడేమో అని ఇంద్రుడు బాధపడి తలదాచుకున్నాడంట అమరావతిలో. అప్పుడు ఇంద్రుని భార్య అయిన శచీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కోరిందంట రక్షించమని. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఈ ఒక చిన్న దారాన్ని కట్టి తనను కాపాడమని, తన భర్తని కాపాడమని అనగా అప్పుడు మహావిష్ణువు కాపాడడానికి వచ్చాడంట. అప్పటి నుండి ఈ రక్షాబంధాన్ని చేసుకుంటున్నారు. ఇంకో కథ ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి రక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని వదులుతాడంట. అప్పుడు చేతికి గాయం అవ్వగా ద్రౌపది తన చీరని కొద్దిగా చించి తనకి ఆ వేలికి తగిలిన గాయాన్ని తగ్గించడానికి కడుతుందంట. ఆ వేలికి కట్టిన క్లాత్ని మనము రక్షగా అనుకొని ఈ రక్షాబంధాన్ని చేసుకుంటాము. ఈరోజు అక్కలు తమ్ముళ్ళకు కట్టడం అండ్ చెల్లెళ్ళు అన్నలకు కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలా కట్టడం వల్ల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ అలాగే వాళ్ళ లైఫ్లో మంచిగా సక్సీడ్ కావాలి అని చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ కడతారు. అండ్ రాఖీ అంటే రక్షణ అని అర్థం. వాళ్ళకి ఎప్పుడు రక్షణగా అది ఉండాలి అని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణమిని చేసుకుంటారు. ఇక్కడైతే మా చెల్లి కూడా కడుతుంది తనకి. ఈ రోజున రాఖీని కట్టి వాళ్ళ చేతికి అండ్ అలాగే వాళ్ళకి హారతి ఇచ్చి, బొట్టు పెట్టి హారతి ఇచ్చి అండ్ వాళ్ళకి స్వీట్ తినిపించి వాళ్ళని ఆశీర్వదించాలి. ఒకవేళ అన్నలైతే మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అంటే ఎప్పుడు రైవల్గానే ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ. బట్ యాజ్ టైం పాసెస్ అంటే పెద్దగా అయ్యేటప్పటికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట దట్ రెస్పాన్సిబిలిటీ ఒక అన్నకి కానీ ఒక తమ్ముడికి కానీ తెలుస్తుంది వాళ్ళకి. బట్ మేమిద్దరం సిస్టర్స్ కాబట్టి మాకంత తెలియదు. వీల్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఎప్పుడు. ఇక్కడైతే అసలు పునీత్ జోషిత ఉన్నారు కదా, తను ఇద్దరు బాగా కొట్టుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం బాగున్నారు అనమాట. వాళ్ళిద్దరికి అసలు పడేదే కాదు, మేము ఎప్పుడు నవ్వుకునే వాళ్ళము. ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ కట్టించుకొని వచ్చాడు ఇంట్లోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ వీడియో తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ సీన్ చూడండి, అసలు మీకే నవ్వొచ్చేస్తుంది. బాగా మొక్కు నాకు అని చెప్తున్నాడు. ఇక్కడైతే జోషిత పోయిన ఇయర్ కూడా కట్టింది జయాంష్కి రాఖీ. అంటే ఇంకా జయాంష్కి ఎవరు లేరు కదా, తమ్ముడు ఉన్నాడు, అందుకు జోషితానే తీసుకొని వచ్చి కడుతుంది. అండ్ వేదాంశ్ అయితే అసలు కట్టించుకోడు అనమాట చేతికి ఏమి, ఊరికే చూస్తూ ఉంటాడు. జయాంష్ వాళ్ళ స్కూల్లో కూడా బాగా సెలబ్రేట్ చేశారు రాఖీ పౌర్ణమి. ప్రతి ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తారు అన్నీ వాళ్ళ స్కూల్లో.
ఇక్కడైతే జయాంష్ కూడా కట్టించుకున్నాడు. వీళ్ళే అనమాట మాకు కొంచెం దగ్గరగా ఉండేది లాస్ట్ పిన్ని. అమ్మ వాళ్ళు వచ్చేసి 4 మెంబర్స్. ఫస్ట్ మా పెద్దమ్మకి 2 అబ్బాయిలు, అన్న అండ్ తమ్ముడు. అండ్ సెకండ్ పిన్నికి వచ్చేసి, సెకండ్ అంటే అమ్మనే, థర్డ్ ఇంకో పిన్ని, వాళ్ళు దూరంగానే ఉంటారు, చందు వాళ్ళు. అండ్ లాస్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు అనమాట పిన్నికి. వీళ్ళే కొంచెం మాకు దగ్గరలో ఉంటారనమాట. అందుకు ప్రతి ఇయర్ పునీత వచ్చి కట్టించుకొని వెళ్తాడనమాట. బట్ వాళ్ళకైతే ఇంకా పోస్ట్లో కానీ ఇట్లా ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసి పంపించేస్తాను, వాళ్ళని కట్టుకోమని చెప్తాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పిక్స్ అయితే దిగాము. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.